For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, అసలు పసుపు గణపతిని ఎందుకు పూజిస్తారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పసపు గణపతిని ఎందుకు పూజిస్తారు? పసపు అంటే ఏమిటి? పసపులో ప్రాణము ఉన్నది, మట్టిలో ప్రాణం ఉన్నది. అందుకనే మనము పసపుతో తయారు చేయబడినటువంటి కుంకుమను మనకు ప్రాణస్థానమైనటువంటి లలాట తిలకం అని ఇక్కడ పెట్టుకుంటాం. ఇది జ్ఞానస్థానం, ప్రాణస్థానం. అందువలన ఇక్కడ మనము పసపుతో తయారైనటువంటి కుంకుమను పెట్టుకోవడం జరుగుతుంది. అసలు పసపు గణపతిని ఎందుకు పూజించాలి అంటే, గణపతి పుట్టుకయే పసపులో. ఎక్కడ? పార్వతీదేవి స్నానము చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఒంటికి రాసుకున్నటువంటి పసపునంతా కూడా పరధ్యానములో ఉండి, ఆ పసపును అంతా కూడా ఇలా 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 ఆమె శరీరము మీద ఉండేటువంటిదంతా కూడా తీసి ఆమె మనస్సులో ఒక ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ ఒక పిల్లవాడుగా తయారు చేసుకున్నది అనేటువంటిది మనం. అసలు ప్రతి స్త్రీ కూడా స్నానానికి ముందు పసుపు పట్టించుకోవాలి అని. ఎందుకు? పసుపు ఉన్న చోట ఎటువంటి దుష్టశక్తులు చేరవు అనేటువంటిది మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి విధానం. పసుపు అనేటువంటిది మంగళకరము. పసుపు అనేటువంటిది చాలా యోగవంతమైనటువంటిది. మనం అందుకే ప్రతి కూరల్లోనూ పసుపు ఎందుకు వాడుతున్నాము? పసుపు లేని కూరలు చేస్తున్నారా ఎవరన్నా? లేదు కదా. పసుపు వాడుతున్నాము కదా. అంటే ఒంటికి పైన రాసుకోవటమే కాకుండా కడుపులో కూడా తీసుకుంటున్నాము పసుపు. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటిదో ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అటువంటి పసుపు, అటువంటి హరిద్ర గణపతి అంటాము. పసుపు గణపతి, హరిద్రం అంటే పసుపు. ఆ పసుపు గణపతితో మనము ఎప్పుడైతే మనము చేసుకుంటామో మనస్సుకు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. పసుపు గణపతిని ఆరాధించినటువంటి దాని వలన మనకు మేలు జరుగుతుంది. అందుకనే ఏ పూజ చేసినా, ఏ గృహప్రవేశము చేస్తూ ఉండినా, ఇప్పుడు మనము 70 అడుగుల వినాయకుడిని ఖైరతాబాదులో 100 అడుగుల వినాయకుడిని పెట్టినా కింద ఒక పసుపు గణపతికి ముందు ఆరాధన చేసి మనము పూజ చెయ్యందే పెద్ద గణపతికి చేయడానికి లేదు, మహాగణపతికి. కనుక ముందు పసుపు గణపతిని ఆరాధించటమే శ్రేష్టం. ఎన్ని చేసుకున్నా, ఎంత చేసినా పసుపు గణపతిని ఆరాధిస్తే వచ్చేటువంటిది ఒక అర్హత కలుగుతుంది మిగతా పూజలన్నిటికీ కూడా. పసుపు గణపతినే మనం ఆరాధించకుండా మిగతా గణపతులను మనం మిగతా పూజలు చేసినాము అంటే ఆ పూజ ఎక్కదు. నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అన్నాడు. తల్లిని మించిన దైవము లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు అని చెప్పినటువంటిది. గాయత్రీమాత యొక్క మంత్రము చెప్పకుండా ఏ మంత్రము చెప్పినా ఫలితం లేదు, ఫలితము రాదు, మంచి ఫలితాలు రావు. అటువంటి గాయత్రీదేవి మంత్రము కంటే కూడా ముందు మనము గణపతి పూజ చేస్తున్నాం. గణపతి మంత్రాన్ని చెబుతాం. ఏది మొదలు పెట్టినా అందుకే గణానాంత్వా గణపతి కుంహవామహే కవిం కవీనాం అని మనం చెప్తున్నాం. ఆ తర్వాత ఓం భూర్భువస్వః అని మనం మళ్ళీ అమ్మవారిది చెప్పుకుంటున్నాం. అలా గణపతిని ఆరాధించిన తర్వాతనే చెయ్యాలి. పసుపు గణపతి అంటే మనకు చాలా మన కోరికలన్నీ నెరవేరటానికి, మనస్సు ప్రశాంతతకు, మేలు జరగటానికి, ఒకటి అని చెప్పటానికి ఏమీ లేదు. గణపతి మనము ఏ పూజ చేద్దాం, అర్హత సంపాదించుకునేది పసుపు గణపతి పూజతోనే. కనుక పసుపు గణపతిని ఆరాధించాలి మొదట ఏ పూజ చేస్తూ ఉండినా. అది దాని యొక్క అంతరార్థం. గురుగారు, వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నిందల పాలవుతారు అంటారు. మరి ఆ రోజు చంద్రుడిని చూస్తే పరిష్కారం ఏంటి గురుగారు?
మామూలుగా వినాయక చవితి పండుగ రోజు చంద్రుణ్ణి చూస్తే ఇది ఎందుకు వచ్చింది అంటే, ఈ వినాయకుడు బొజ్జ వినాయకుడు కదా, పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేద్దాము అని ఇలా వంగలేనప్పుడు చంద్రమౌళీశ్వరుడు అని పరమేశ్వరుడికి పేరు. నెత్తిన ఉండేటువంటి చంద్రవంక ఈ వంగి నమస్కారము చేయలేనటువంటి వినాయకుడిని చూసి నవ్వినందుకు గాను వినాయకుడు ఒక శాపం పెట్టాడు. నా చవితి పండుగ నాడు నిన్ను ఎవరు చూసినా అపనిందలకు గురవుతారు అనేటువంటిది చెప్పాడు. అలా చవితి చంద్రుడిని చూస్తే ఆ రోజు నీలాపనిందలు వస్తాయి అనేటువంటిది ఉన్నది. దానికి ఒక ప్రామాణికము. ఎందుకు అంటే, శమంతకమణిని శ్రీకృష్ణుడు కొట్టేశాడు అని, ఏదో తాను దొంగతనం చేశాడు అని ఆయన మీద ఒక అపవాదు వస్తే, ఆ శమంతకమణిని ఒక సింహం ఒక రాజు దగ్గర ఉంటే ఆయనను చంపేసి సింహము తీసుకుంటే, ఆ సింహాన్ని చంపి ఒక ఎలుగుబంటి తీసుకపోతే, ఆ ఎలుగుబంటితో భల్లూకముతో పోట్లాడి జాంబవతిని వివాహం చేసుకొని వచ్చి ఇదిగో పట్టు అని చెప్పి ఇచ్చినాడు అని ఆ రోజు కథంతా కూడా చెబుతారు. చవితి చంద్రుడి యొక్క కథా సారాంశం అంతా కూడా ఆనాడు ఉన్నది, శ్రీకృష్ణుడు పడినటువంటి నీలాప నిందల గురించి. అటువంటి నిందల పాలు అవుతారు అనేటువంటి దానికి వచ్చినటువంటి విధానమే ఈ చవితి చంద్రుడి యొక్క కథా సారాంశం. నేనేదో ఒక అందరికీ తెలిసినటువంటిదే కదా అని కాస్త ఇదిగా చెప్పాను. అది పెద్ద అంత ఎందుకు అంటే, ఎవరైనా చవితి చంద్రుడిని చూస్తే అలా నీలాపనిందల పాలవుతారు కాబట్టి ఎవరు ఆ రోజు చవితి చంద్రుడిని చూడకండి అనేటువంటిది మనం తెలియజేసేటువంటి విధానము. కథా సారాంశం కూడా దాని యొక్క వివరణ అదే. అలా శమంతకమణిని తెచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ నీలాపనిందలు పోగొట్టుకోవడము జరిగింది శ్రీకృష్ణుడు. అది దాని యొక్క విధానం అమ్మ. అందుకని చూడొద్దు అంటారు చవితి చంద్రుడు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.